गीतांजलि जोहार गीतांजलि जोहार गीतांजलि डाउन डाउन नारा लोकेश डाउन डाउन नारा लोकेश डाउन डाउन नारा लोकेश వైఎస్ఆర్ పార్టీ కానీ నువ్వు లబ్ధిదారుడు ఎందుకు నీ పేద కుటుంబం నీ పేదరికం నీకు సొంత ఇల్లు లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పట్టాలు నీకు వచ్చింది. ఆ వచ్చిన ఆనందాన్ని పంచుకుంటే కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఓర్చుకోలేక నీ భార్య మీద ఆ ట్రోలింగ్ చూసి నీ భార్య నువ్వు ఇంకా వచ్చిన ట్రోలింగ్స్ చూసి సూసైడ్ చేసుకున్న పరిస్థితిని మేము లబ్ధిదారుడుగానే నిన్ను చూసాం. ఏ రోజు ఇంకో రకంగా సో అలా జరిగి మళ్ళీ నీకు భార్య కోల్పోవటం ఇతర పిల్లల వల్ల మళ్ళీ తెలిసి ముఖ్యమంత్రి గారు ఈరోజు మళ్ళీ ఆ పిల్లల ఇతర జీవితాన్ని నిలబెట్టాలని ఉద్దేశంతో తిరుపతి రాష్ట్ర శాంక్షన్ చేశారు. శిక్ష పడుతుందమ్మా. డీజీపీ గారితో కూడా భార్గవ్ గారు పేర్లతో సహా 5 పేర్లు పట్టుకున్నాం. మొత్తం ఇచ్చాం. వెంటనే వాళ్ళపైన చాలా కఠినమైన పడుతుంది. మనం చేసే పని ఆడపిల్లల్ని పోషించాలన్నా వాడు చేసే పనికి నాకు అర్థమవుతుంది. నేను బంగారు పని ఆడు బంగారు పని. అయితే నా పనికి నాకు ఒక్కడే కొడుకు వాడికి 2 ఆడపిల్లలు. నేను ఒక కొడుకుని పెంచడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నానో నాకు అర్థమవుతుంది. 2 ఆడపిల్లల తండ్రి 14 వచ్చింది. మరి ఏం జరిగిందో మీరు ప్రపంచానికి తెలియజేయండి. ఏం జరిగింది ఎవరు మేము ఇంకొకరిలో ఇచ్చింది కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదవాడి అందరికీ ఇచ్చింది దాంట్లో నువ్వు ఒకటివి. నీలాగా 27,000 మందికి ఎక్కడ ఇచ్చాం. 30 లక్షల మందికి 32 లక్షల మందికి రాష్ట్రంలో ఇచ్చాం. 32 లక్షల మంది మాకు కనపడతారా? ఇది నిజం. ఇచ్చింది నిజం, తీసుకుంది నిజం. ఇప్పుడు మీ అన్న కుటుంబంలో వచ్చింది, నీ కుటుంబంలో వచ్చింది. ఈ రోజు ట్రోల్ చేసి మీ వదిన చచ్చిపోతే గత నీ మరణంలో చనిపోతే మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ 2 పిల్లల భవిష్యత్తు కోసం 20 లక్షల రూపాయలు ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడు. ఏంటి ఇంత సంక్షేమం చేసిన కుటుంబం? సంక్షేమం పొందిన ఆనందం మీరు చెప్పుకుంటే ఆ స్వేచ్ఛ లేకపోతే ఇంకెందుకు? ప్రభుత్వం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మీకు మంచి పని చేసి పెడితే ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వంలో నాకు మంచి జరిగిందని చెప్పుకుంటే ఆ చెప్పుకున్న దానికి ప్రతిపక్షాలు ట్రోల్ చేసే జీవితాలు నాశనం అవుతా ఉంటాయి. ట్రోల్ చేయడం ఒక ఎత్తు అయితే చనిపోయిన మనిషిని ఈ రోజు ఇప్పటికి కూడా అవమానపరుస్తున్నారా చూసుకోండి. ఇప్పటికి రాస్తున్నాం. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పార్టీ మాకేం రాజకీయాలు కాదు. ఈరోజు సంక్షేమం ఎట్టయితే ప్రతి పేదవాడికి అందించామో మీ కుటుంబానికి 2 పిల్లల భవిష్యత్తుకి ముఖ్యమంత్రి గారు 20 లక్షలు ఇచ్చారు. మీరు కోరినట్టు కూడా మనవాడికి ఏం చేయాలో కూడా చూసి మాట్లాడుతున్నాం. అసలు ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తే నిజం మాట్లాడితే కూడా ట్రోల్ చేస్తే ఇంక ఈ వ్యవస్థలో ఎలా బతకాలి? ప్రభుత్వం బాగా లబ్ధి పొందిన కుటుంబం మేము లబ్ధి పొందాము మేము సంతోషంగా ఉండామంటే దాన్ని కూడా ఓర్చుకోలేకపోతున్నాం. నన్ను పిలిచారు, నన్ను గుర్తుపెట్టారు, గుర్తుపెట్టారు. జగనన్న గారు కూడా నాకు చెప్పి కలవాలి సార్, కలుద్దామంటే జనాలు కూడా మనం వచ్చారు. మాకంతా దగ్గరికి రికమెండ్ చేసినందుకు జనాలు లిమిటెడ్ సార్ వచ్చారు.
కానీ ఇక్కడికి వెళ్ళే అంత సినిమా మ్యాచ్ ఏదో దూరం నుంచి ఉన్నాం. చాలా బాధపడ్డాను జగనన్న కూర్చుంటాను. సార్ జగన్ గారికి తెలియజేసి జరిగిన ప్రోగ్రాం చూసి సార్ జగన్ గారికి తెలియజేసి నాకు తెలిసి అందరూ ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా పంపించారు. ఎమ్మెల్యే గారు అక్కడ వచ్చిన తర్వాత మేమంతా కూడా వచ్చాము. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆడపిల్లలను చాలా ఇబ్బంది పడుతున్నాం సోషల్ మీడియాలో. ఇవన్నీ వాళ్ళు పెట్టిన కామెంట్స్ అన్ఎక్సెప్టబుల్. ఆల్రెడీ కంప్లైంట్ కూడా చేశారు. మీ మీద పెట్టిన భయంకరంగా అసలు మగవాళ్ళు కూడా చదవలేనంత అంత ఘోరంగా ఉంటున్నాయి మేడం కామెంట్స్. అంటే నేనంటే ఒక పొలిటికల్ గా తిరుగుతున్నా. ఈ గీతాంజలి ఏంటి సామాన్యురాలు ఒక కుటుంబాన్ని చేసుకునే బాబా భయంకరంగా చేస్తున్నారు. అన్ని రకాలుగా ఎదుర్కొందాం. మళ్ళీ ఇంకొకళ్ళు ఫలితాలు కూడా ఫేస్ చేద్దాం. కామెంట్ చేస్తారు. చెప్పారు అది యాక్సిడెంట్ అని చెప్తున్నారు. నేను రావాలని పిలిపించంటాం. ప్రతిరోజు ట్రైనింగ్ ఇస్తున్నారంట. ఒక అమ్మాయి చచ్చిపోయింది, బాధ కూడా లేదు. కొంచెం కూడా బాధలేదు. ఇప్పుడు వచ్చింది ఇలాగా మీరేమంటారు అది నిజమేనా అని అంటారు. నిజంగా సూసైడ్ అండి. కంపెనీ కామెంటెడ్ వల్ల ఇలా సూసైడ్ చేసుకున్నాను. ఇలాంటివి ఏం కాదు. ఈ ప్రసారాలు ఇవి కాదు. ఇది నేను చెప్పేది ఒక ఇంటర్వ్యూలో ఏం లేదు. అందుకని ఈ రోజు మొత్తం మందిని అంతా కాపతి గీతాంజలి మద్దతుగా అందరం హ్యాండిల్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు పంపించారు. జరిగిన దీనికి తెలియజేసినాక జగన్ అంటే సో సీఎం గారు ఏం చెప్పారంటే అంటే కేవలం పార్టీకి సంబంధం లేకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సంక్షేమం అందుకున్న కుటుంబంగా మీరు ఆ సంక్షేమంలో భాగస్వామ్యం కేవలం ఇళ్ల పట్ల సొంత రిజిస్ట్రేషన్ చేశారన్న ఆనందంతో మీ భార్య ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యే గారిని మాట్లాడిన మాటలకి తెలుగుదేశం జనసేన చేసిన జోలికి నువ్వు కానీ మీ భార్య కానీ మీ ఇద్దరి మధ్యన జరిగిన బాధతో వ్యధతో అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఆ విషయం సోషల్ మీడియాలో భార్గవ్ గారు సీఎం గారు చెప్పినాక నేను మాట్లాడినాక ఈ ఇద్దరు పిల్లలకి 20 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు